24-25 సంవత్సరంకు సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం కేఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి బొకే ఇచ్చి మిఠాయిలు పంచి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎస్కే ఫరహాన్ 1000 మార్కులకు గాను 978, అక్బర్ 973, లలిత 950, యోషికా 946, ఉస్మాన్ 806, జూనియర్ ఇంటర్ విద్యార్థులు రాజేశ్వరి 470 మార్కులకు గాను 449, కీర్తన 457, జయంతి 486, భువనేశ్వరి 485 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు చదువు చెప్పిన అధ్యాపకులను అభినందనలు తెలిపారు. ఎప్పటికప్పుడు మమ్మల్ని పర్యవేక్షణ చేస్తూ మాకు మంచి ఫలితాలు రావడానికి కారకులైన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లాకి జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు నగరం స్టౌన్ హౌస్ పేటలోని పూర్తి అర్హత కలిగిన అధ్యాపకులతో కళాశాల నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే నామమాత్రపు ఫీజులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అన్ని రకాల ల్యాబ్ సౌకర్యం కలదు. కావున పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీనివాసులు రెడ్డి కేఎస్సి కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు వారు పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో కేఎస్సి కళాశాల మా విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. అంతేకాకుండా మంచి మార్కులు సాధించి మా కళాశాలకు, మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. అత్యధికమైనటువంటి మార్కులు సాధించి ఈ కళాశాలలో, ఈ ప్రభుత్వ కళాశాలలో అతి పేద పిల్లలు అయినటువంటి విద్యార్థులు చక్కగా చదువుకొని విజయ దుమ్మిని మోగించి అత్యధికమైన మార్కులు సాధించడం జరిగింది. ఇందులో భాగంగా సీనియర్ ఎంపీసీ నుంచి 1973 మార్కులతో ఎస్కే ఫర్హాన్ అనే పాప విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో కె రాజేశ్వరిని 449 మార్కులతో ముందు రావడం జరిగింది. బైబీసీతో లలిత అనే అమ్మాయి 1950 మార్కులు సాధించడం జరిగింది. అంతేకాకుండా సిఈసిలో ఉస్మాన్ 806 మార్కులతో 1000 సాధించడం జరిగింది. కీర్తన 450 మార్కులు 500కి సాధించడం జరిగింది. మరి వొకేషనల్ భాగంలో తీసుకుంటే మరి కంప్యూటర్ సైన్స్లో అక్బర్ అనే విద్యార్థి 1975 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఓఏ సీనియర్ ఓఏ 480 జూనియర్ అనే ఈ జూనియర్లో జయంతి అనే అమ్మాయి 486 మార్కులు 500కి సాధించడం జరిగింది. ఇంతే కాకుండా దాదాపు 18 మంది విద్యార్థులు మా కళాశాలలో 900, 500 మార్కులు సాధించడం జరిగింది. వీరందరూ కూడా మా కళాశాల తరఫున వారందరికీ మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు. అంతేకాకుండా మా కళాశాలలో ఈ సంవత్సరము సెకండ్ ఇయర్ 70% విజయం సాధించడం జరిగింది. ఈ రిజల్టు మాకు సహకరించినటువంటి మా లెక్చర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి లెక్చరరు నిరంతరం కష్టపడి విద్యార్థుల్ని ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించి ప్రత్యేకంగా వెనకబడినటువంటి విద్యార్థులను గమనించి వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అందించి చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించడం జరిగింది. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని మంచి మార్గంలో నడిపించి అనునిత్యం మా మీద నిఘా ఉంచి ఈ విధంగా నడిచి ఈ విధంగా విజయం సాధించాలని చెప్పి మా యొక్క ఇంటర్మీడియట్ బోర్డు యొక్క డైరెక్టర్ కీర్తి శుక్లా గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చాలా ప్రభుత్వం కూడా ఎంతో మాకు సహకరించి మధ్యాహ్నం భోజన పథకాన్ని తర్వాత మెటీరియల్ అందించి గవర్నమెంట్ కూడా ఉచిత పుస్తకాలు, నోట్బుక్లు విద్యార్థులు అందించడం జరిగింది. మా వద్ద ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా దాదాపు 700 మందికి అన్ని ఉచిత వసతులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయాన్ని సాధించి చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తామని చెప్పి నేను మన ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి
అందరికీ తెలియజేసేది ముఖ్యమైన గమనిక ఏంటంటే మన కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనాయి. కాబట్టి విద్యార్థులు ఎంతో డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అతి తక్కువ ఫీజుతో ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి కళాశాల విద్యార్థులు చేర్పించి పిల్లలను మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంపీసీ ఉంది, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ 6 రకాలైనటువంటి గ్రూపులు ఉన్నాయి. ప్రతి విద్యార్థి యొక్క అభిరుచిని బట్టి ఏ గ్రూపు కావాలంటే ఆ గ్రూపు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక కళాశాల నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డున మన కేఎస్సి కళాశాల. కాబట్టి తల్లిదండ్రులకి విద్యార్థులకు నేను తెలియజేసేది ఏంటంటే మీ యొక్క విద్యార్థులని ఈ కళాశాలలో ఒక్కసారి చేర్పించి వారి యొక్క భవిష్యత్తుకి మంచి బాట వేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.